హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ప్రీవియస్ వీడియోలో మేము భద్రాచలం టూర్ వెళ్ళామని చెప్పాను కదండీ! అక్కడి నుంచి పర్ణశాల ప్రాంతానికి వచ్చామని కూడా చెప్పాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం పర్ణశాలకి వచ్చాం కాబట్టి ఈ ప్రాంతం విశేషాలు, చరిత్ర అలాగే ఎలా వెళ్ళాలి అన్న విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. భద్రాచలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే భద్రాచలం దగ్గరలో ఉన్న పర్ణశాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే రామాయణంలో శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు వనవాసంల సమయంలో ఇక్కడ చాలా కాలం నివసించేవారండి. సీత, రామ, లక్ష్మణుల వారు 14 సంవత్సరాల వనవాసంలో ఆఖరి 3 సంవత్సరాలు ఇక్కడే గడిపారని చరిత్ర మనకు చెప్తుందండి. సీతారాముల కోసం లక్ష్మణుడు ఆకులతో ఒక చిన్న కుటీరం నిర్మించాడు. అందుకే దీన్ని పర్ణశాల అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడే మారీచుడు బంగారపు జింకగా మారి సీతమ్మ వారిని ఆకర్షించాడు. సీతమ్మ వారు ఆ జింకను తీసుకుని రమ్మని రాముణ్ణి అడగడంతో రాముడు దాని వెంట వెళ్ళాడు. ఆ తర్వాత రావణాసుడు సన్యాసి వేషంలో వచ్చి సీతమ్మ వారిని అపహరించి పుష్పక విమానంలో లంకకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సీతమ్మ వారిని మోసం చేసి ఆ తర్వాత తన అసలు రూపం చూపించి బలవంతంగా అపహరించుకొని పుష్పక విమానంలో లంకకు తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. రావణాసురుని భయంకరమైన నిజ రూపాన్ని చూసి సీతమ్మ వారు ఎంతగానో భయపడిపోయారని చెప్తారు. ఇంతటి పుణ్యక్షేత్రాన్ని ప్రత్యేకంగా చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపించిందండి. ఎంతటి అదృష్టం ఉంటే గాని ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో సీతమ్మ రాముల వారి పర్ణశాలను దర్శించే అవకాశం రాదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ దైవ స్థలాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సీతారాముల ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నారచీరల ప్రాంతానికి వెళ్ళి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. పర్ణశాలలో సీతారాములు నివసిస్తున్న సమయంలో దగ్గరలో ఉన్న నారచీరల ప్రాంతం కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉందండి. నెలసరి సమయంలో గోదావరి పవిత్రతకు భంగం కలగకూడదని, మునులు ఋషులకు ఇబ్బంది కాకూడదని సీతమ్మ వారు ఆ 5 రోజులు ఈ నారచీరల గుట్టపై నివసించేవారని ప్రజల నమ్మకం. అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవండి. నీరు దొరక్కపోవడంతో సీతమ్మ వారి అభ్యర్థనపై లక్ష్మణుడు బాణం వెయ్యగా లక్ష్మణ గుట్ట నుంచి నీరు వచ్చిందని, ఆ నీటితోనే వారు ఉపయోగించేవారని చెబుతారు. అడవిలో దొరికే దుంపలు, పండ్లు తింటూ సాదా సీదా జీవితం గడిపేవారని చెబుతారండి. స్నానం చేసిన తర్వాత సీతమ్మ వారు తన చీరను, రాముల వారు తన పంచెను గుట్టపై ఆరేసుకునేవారండి. ఆ రంగుల గుర్తులు కూడా అప్పటి నుంచి గుట్టపై ఇప్పటికీ కనిపిస్తాయని అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడే సీతారాముల వారు కాలక్షేపానికి ఆడుకున్న ప్రదేశం వాముగుంట. ముందుగా 10 గుంటలు ఉండగా ఇప్పుడు 3 మాత్రమే కనిపిస్తున్నాయి. లక్ష్మణుడు ఒక గుట్టను నీళ్ళ కోసమని బాణంతో వెయ్యగా ఆ గుట్ట 2 భాగాలుగా విడిపోయింది కదండి. ఆ 2 భాగాలు కూడా సీతమ్మ వారు పసుపు కుంకుమల కోసం 2 ప్రత్యేకమైన రాళ్ళుగా ఉపయోగించేవారంటండి చెబుతారు. ఒక రాయి రుద్దితే పసుపు, ఇంకో రాయి రుద్దితే కుంకుమ వస్తుందని స్థానికుల విశ్వాసం అండి. అలాగే ఇదే ప్రదేశంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ఘటన కూడా జరిగిందని చెప్తారండి. అలాగే ఇదే ప్రదేశంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ఘటన కూడా జరిగిందని చెప్తారండి. ఇక్కడ భక్తులు 3 రాళ్లను తీసుకుని తలకి విసిరి కోరిక చెల్లించారండి. ఆ సీతారాముల వారి కష్టాలను నిజ జీవితంలో మనకి అన్ని కష్టాలు అనుభవించకూడదని ఆ రాళ్ళను తీసుకొని వెనక్కి విసురుతూ ఉంటారండి. ఇక్కడ ఆచారం అది.